వెల్కమ్ టు అవర్ ఛానల్. మిడ్ నైట్ లైవ్ లో తనుజని చూస్తే నిజంగా చాలా మందికి నచ్చుంటుంది. ఆ అమ్మాయి కళ్యాణ్ కోసం తీసుకున్న స్టాండ్ అంటే తన ఫ్రెండ్స్ అందరూ కలిపి కళ్యాణ్, శ్రీజ నిన్ను ముంచేశారు, నిన్ను బలి చేసేశారు, నువ్వు తింగరదానిలాగా బలి అయిపోయావు, వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళు నిన్ను పేరప్ చేసింది కూడా నువ్వు నామినేషన్స్ లోకి వెళ్ళి కళ్యాణ్ సేవ్ చేస్తావని, నువ్వు అదే చేసావు, ఎంత తింగర పని చేసావు అన్నట్టు వీళ్ళు ఎక్కిస్తే తనూజ తెలుసా వెళ్ళి కళ్యాణ్ దగ్గర కూర్చుని మొత్తం అన్ని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారు అని ఏదో ఇక్కడ చాడీలు అక్కడ చెప్పినట్టు కాదు. అదే ఇక్కడ పాయింట్. ఇక్కడ చాడీలు అక్కడ చెప్పినట్టు చెప్పింది అనుకో తనూజ రాంగ్ అవుతుంది. కాదు, ఇక్కడ కళ్యాణ్ కోసం స్టాండ్ తీసుకోవడానికి మాట్లాడింది. అది ఇక్కడ మెయిన్ పాయింట్. ఆ కళ్యాణ్ కోసం తీసుకున్న స్టాండ్ కానీ ఆ పిల్లోడు అలాంటోడు కాదు, ఒకరికి అన్యాయం చేసే రకం కాదు ఆ పిల్లోడు. అండ్ అక్కడేమి తను సెల్ఫిష్ అయితే నేను కూడా సెల్ఫిషే కదా, మరి నేను వెళ్ళి వాళ్ళతో పేరప్ అయ్యాను కదా, నా అవసరం కోసం నేను వాళ్ళతో పేరప్ అయ్యాను కదా, ఇవన్నీ కూడా డిఫెండ్ వాళ్ళని వీళ్ళ దగ్గర డిఫెండ్ చేయడానికి మాట్లాడిన మాటలు. నేను కూడా సెల్ఫిషే కదా, మరి నేను వెళ్ళాను, మీరు వచ్చారా, నాన్నేమో దివ్యతో వెళ్ళిపోయాడు, డెమానేమో రీతో వెళ్ళిపోయాడు, నాకు మిగిలిన సుమన్ ఒకలే కదా, సో నేను సెల్ఫిషే కదా అటు వెళ్ళి అన్నట్టు ఆ డిఫెండ్. అండ్ అక్కడ ఆ ప్రాసెస్ కూడా ఇది నిజమే. ఇక్కడ భరణి గారు దివ్యతో వెళ్ళిపోయారా, అండ్ రీతు డెమాను వెళ్ళిపోయారా, ఇంకో పేరు ఎవరు సంజనాను వాళ్ళ పేరు ఉన్నారు, వీళ్ళిద్దరే కదా మిగిలిపోయారు. వీళ్ళిద్దరూ ఇక్కడ అయ్యమ్మ ఏమంటాడంటే, నువ్వు అసలు చాలా తప్పు చేసావురా, నువ్వు తెలిసి కూడా అన్ని తెలిసి కూడా నువ్వు కళ్యాణ్తో ఎందుకు పేరప్ చేయవు, కళ్యాణ్తో అవ్వకుండా సుమన్తో అయి ఉంటే బాగుండేది కదా అంటాడు. ఎలా అవుతుంది ఇప్పుడు? ఓకే, కళ్యాణ్ తీసుకున్నాడు అనుకో, మాట తీసుకున్నాడే అని అనుకో, ఏంటి ఒకవేళ మన ఇద్దరం అలాంటి సిచ్యువేషన్లు ఉంటే నన్ను సేవ్ చేస్తావా అని కళ్యాణ్ మాట తీసుకోవడానికి రీజన్ ఏంటి? తనూజాకి ఫ్యాన్ బేస్ ఉంది, ఎలాగైనా ఇప్పుడు ఈ ప్లాన్ చాటున ఉన్నదనుకో, ఈ కళ్యాణ్ ప్లాన్ చాటున తనూజాకి తెలియకుండా చాటున ఉంటే అప్పుడు నిజంగా కళ్యాణ్ తప్పే, బ్యాక్ స్టాప్ చేయడానికి పొడవడానికి రీజన్ అని. కానీ కళ్యాణ్ అడిగేశాడంట, అదే కదా నేను చెప్పింది. తను కళ్యాణ్ నా దగ్గర మాట తీసుకున్నాడు కాబట్టి నేను ఫస్ట్ ఈవెన్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది కదా, మీ ఇద్దరులో ఒకరు సేవ్ అవ్వాలనగానే లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అన్నాడంట, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా అని అన్నాడంట. అది తిను ఇమ్మో వాళ్ళతో చెప్తుంది అనమాట. నేను మాట ఇచ్చాను, నా మాట మీద నిలబడ్డానంటే ఇంకెందుకు నువ్వు వాడడం, నువ్వేమో తనతో ఎందుకు పేరప్ అయ్యావు, తనేదో స్ట్రాంగ్ ప్లేయర్ అని పేరప్ అయ్యావు, కానీ దాంట్లోంచి ఇద్దరు కలిసి ఏదైతే కష్టపడి ఆడారో అందులోంచి బెనిఫిట్ మొత్తం ఆ పిల్లోడు తీసేసుకుంటానని ఫస్టే నీ దగ్గర ప్రామిస్ తీసేసుకుంటే అంటే టాస్క్ ఏంటి అసలు? ఈ టాస్క్లే ఇమ్యూనిటీ కదా. ఆ టాస్క్ అంటే సేవ్ అవడం, నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వే టాస్క్ కదా, డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ లోకి రావడం కోసం కదా, ఆడిందే నువ్వు ఆ టాస్కుల కోసం కదా. అలాంటప్పుడు నువ్వు ఫస్టే మాట ఇచ్చేస్తే నీ ఆటకు అర్థం ఏముంది అంటాడు. బట్ ఇక్కడ తనూజ వర్షన్ ఇంకో రకంగా ఉంటది. ఈ అమ్మాయి వర్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను భరణి నాన్న నాతో లేరు, డెమాన్ రీతు వాళ్ళు ఒక పేరు అయ్యారు, అలా ఎవరికి వాళ్ళు పేరు అయ్యారు, నేను సుమనన్న మిగిలేము, బట్ నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలంటే నేను కళ్యాణ్తో ఉండి ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నా, తప్పే ఉంది అందులో. సో నేను అంటే ఆ అమ్మాయి ఆలోచన కూడా కరెక్టే కదా, తన కళ్యాణ్తో ఎందుకు వెళ్ళింది, నేను ప్రూవ్ చేసుకోవాలి, ఫస్ట్ సేవ్లోకి వెళ్ళిపోవడం కాదు తన ఉద్దేశం, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం తన ఉద్దేశం. నేను ఆడాలి, నా ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలి, అలా చేయాలంటే నా పక్కన ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ఉండాలి, సో నేను కళ్యాణ్తో వెళ్తాను, అందుకు నేను కళ్యాణ్తో వెళ్ళాను. ఇదంతా కూడా తనకి ఒక విషయం అంటే తనకి కొన్ని విషయాలు తెలుసు. ఏవి? ఈ శ్రీజ అండ్ కళ్యాణ్ వేసుకున్న ప్లాన్స్, కొన్ని ప్లాన్స్ తెలిసి ఏంటి, ఇలా వీళ్ళు మేమిద్దరం కనుక ఒక దాంట్లో ఉంటే టార్గెట్ చేస్తారు. అదే కళ్యాణ్ కనుక తనూజ దగ్గర ఉంటే ఎమ్ము టార్గెట్ చేయడు కళ్యాణ్ని, భరణి గారు టార్గెట్ చేయలేరు కళ్యాణ్ని, అండ్ రీతు టార్గెట్ చేయలేదు కళ్యాణ్ని, ఎందుకు తనూజ ఉంది కాబట్టి. సో ఇలా వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ అసలు రాంగే కాదు. నేను ఆ స్ట్రాటజీ ఏదైతే కళ్యాణ్ శ్రీజ వేసుకున్నారో ఆ స్ట్రాటజీని నేను తప్పే పట్టను. నాకు ఫస్ట్ నుంచి నచ్చలేని ఒకే ఒక స్ట్రాటజీ, ఆ బాత్రూమ్ లో ఒక చిన్న ముక్క వీళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారో ఏంటిది, ఇలాగా ఇద్దరం ఒకే పేరులో ఉంటే సేఫ్ అన్నప్పుడు మన ఇద్దరిలో ఒకళ్ళమే సేవ్ అవుతాము, ఇంకొకళ్ళు డేంజర్ లోకి వెళ్ళిపోతాము, కాబట్టి ఆ రకంగా మనం పేరు అవ్వద్దు అన్న ఆ ఒక్క మొక్క నాకు నచ్చలేదు. కానీ ఈ వేరే వాళ్ళని సేఫ్ గార్డ్ అంటే మనం ఇలాగ సుమన్ని మనం ఇప్పుడు శ్రీజ ఉంది, సుమన్ని తనతో పెట్టుకున్నందుకే కదా సేవ్ అయింది. ఎవరు? భరణి గారు వాళ్ళు సేవ్ చేశారు. సో ఆ ప్లాన్ వాళ్ళది వర్కౌట్ అయింది. ఆ ప్లాన్ అసలు తప్పే కాదు, అది స్ట్రాటజీ అంటారు. ఆ స్ట్రాటజీ తప్పలేదు. అది సెకండ్ వేసుకున్నదే నాకు కొంచెం నచ్చలేదు, కానీ ఫస్ట్ అసలు స్ట్రాటజీ, దాన్ని అసలు తప్పట్లేం. అండ్ నిజంగా ఇక్కడ ఈ పాప తనూజ స్టాండ్ తీసుకున్నప్పుడు మన దివ్య పాప వచ్చి ఎంత ప్రేమో అంటది కదా తనూజ అని, చాలా జరిగాయి లైవ్ లో. ఆ తర్వాత మళ్ళీ చూసి కొన్ని చెప్తాను. ఇప్పుడు ఒకసారి నాకు ఇక్కడ ఏముంది బయటకు వచ్చాను. సో అక్కడ తనూజ అంటది, దివ్య అంటది తనూజతో, ఏమో
తనూజ, దివ్య వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారనమాట. ఫస్ట్ ఎమ్ముని తినే అడుగుతుంది, ఎవరు తనూజ అడుగుతుంది, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా అంటే అక్కడ మొదలవుతాయి ఈ డిస్కషన్స్. ఇలా రా నిన్ను బలి చేస్తారు వాళ్ళు అన్నట్టు డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. బట్ ఆ బలి చేశారు కాన్సెప్ట్ కి తను ఒప్పుకోదు. నాకు మాత్రం ఎవరున్నారు ఆడడానికి, నాకెవరు తోడలేరు, నేను కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ తోనే ఆడాలని అనుకుంటాను నేను విన్ అవ్వాలంటే. సో ఆ రకంగా తను ఫుల్ గా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా చేసింది, అది కూడా మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఈ లోపు దివ్య వచ్చేసి నేను చెప్తున్నా నీకు తనుజ, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు, నేను నీకు ఎప్పుడు నీ మంచిగా కోరుతాను. కాబట్టి అక్కడ కళ్యాణ్ సేవ్ అన్నప్పుడు అంటే నన్ను సేవ్ చేయని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నప్పుడు ఒక్క 5 minutes టైం ఉంది ఇవ్వు అని మా దగ్గరికి రావచ్చు కదా అంట. ఆహా, ఎందుకు రావాలమ్మా, అంతకుముందే కదా మీరేదో మేనత్త మేనగోడలు గొడవలు అయ్యాయి మీ ఇద్దరి మధ్య, నీ దగ్గరికి రావాలి, ఎందుకు రావాలమ్మా, ఎందుకు రావాలి, నువ్వే కదా వాళ్ళకి దూరం చేస్తావు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే సంజన గారికి తనుజాకి దూరం చేసింది ఎవరిని, భరణి గారిని, దివ్యాని కదా, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆ అమ్మాయే చేసింది కదా. అండ్ ఆ అమ్మాయి ఇక్కడ తనుజ మీద ప్రేమ కాదు, కళ్యాణ్ అండ్ శ్రీజ మీద కోపం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దివ్య ఏది తనూజ మీద ప్రేమతో చెప్పట్లేదు, కళ్యాణ్ అంటే శ్రీజ మీద ఏదైతే ఈ అమ్మాయి గ్రడ్జ్ పెట్టుకుందో, అసలు కళ్యాణ్ మీద ఎందుకు గ్రడ్జ్ పెట్టుకున్నది అంటే మేబీ కళ్యాణ్ శ్రీజతో ఎక్కువ ఉంటాడు కదా, మేబీ ఆ రీజన్తో ఆయన గ్రడ్జ్ పెట్టుకుని ఉండొచ్చు. కళ్యాణ్ ఇప్పుడు దివ్య విషయంలో ఏం చేశాడు, ఆ పీకిలు ఆగడం అంటారా, వీళ్ళు ఆడుకోలేదు. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఈ దివ్య తనూజకి నువ్వు నా ఫ్రెండ్, ఇక అడుగుడ్డే ఏం కాదు, ఆ కళ్యాణ్ అండ్ శ్రీజ అంటే నచ్చరు. అండ్ కళ్యాణ్ అండ్ శ్రీజకి డిమాండ్ కూడా అగ్నిస్ట్ చేసింది. మన దివ్య పాప అందరినీ ఒక్కొక్కరికి అగ్నిస్ట్ చేసుకుంటూ పోతుంది అమ్మా. నిన్న లైవ్ లో అదే చేసింది, ఆ గ్రూప్ గేమ్ ఆడింది. గ్రూప్ గేమ్ ఆడడానికి మెయిన్ రీజన్ దివ్యనే. బర్డీ గారి దగ్గరికి వచ్చేసి మీరు ఇలాగా పవను మీరు ఉన్నారనుకోండి, మీరు పక్కన వాళ్ళని లాగడానికి ట్రై చేయండి, మీరు ఒకళ్ళు లాక్కోండి, సో మన ఇద్దరిలో ఒకళ్ళు బయటికి రావాలి, ఈ ప్లాన్లు వేసుకున్నారు. అందులో భాగంగానే కదా డెమాన్ వెళ్ళి శ్రీజాని పీకుతున్నాడు. ఇక్కడ శ్రీజాని కాలు పట్టుకుని ఎవరో అంటున్నారు, కాలు పట్టుకుని పీకడమే కదా గేము, శ్రీజాని కాలు పట్టుకుని పీకడం అంటావేంటి అని. కాలు పట్టుకుని పీకడమే గేము, నేను ఆ విషయం అంటలేదు, అక్కడ ఓన్లీ శ్రీజ కాలు పట్టుకుని పీకారు అంటున్నా నేను, అది మాట్లాడింది. సో ఇక్కడ మన దివ్యకి తనూజ మీద ప్రేమ వచ్చేసింది. ఆ ప్రేమ తనూజకి అర్థం అవుతుంది, అమ్మో తనూజ ఏం తింగరదు కాదు, బట్ త్వరగా అవతల వాళ్ళకి నమ్మేస్తుంది. ఆ నమ్మేసే నేచర్ కొంచెం ఉంది తనూజలో, బట్ తింగరది కాదు. కళ్యాణ్ శ్రీజ ఆరి అవతల దివ్య వీళ్ళలో తన కోసం ఎవరు వెల్విషర్ అంటే తనకి క్లియర్ గా కళ్యాణ్ అండ్ శ్రీజ వైపే వెళ్తుంది అమ్మాయి. సో తనకు అది అర్థం అవుతుంది, తనకు ఆ క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ దివ్య నేనే నీ ఫ్రెండ్ అని అన్నట్టు ఏదో చెప్పడానికి ట్రై చేసింది, ఇక్కడ ఓకొట్టింది. ఓకెట్టి వీళ్ళు ఇక్కడ ఏం మాట్లాడారో అన్ని వెళ్ళి లోపలికి వెళ్ళి కళ్యాణ్ శ్రీజ ఉంటారు, అక్కడ కూర్చుని మొత్తం చెప్తుంది అనమాట. మొత్తం చెప్పి అక్కడ ఇలా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఇలా సెల్ఫిష్ గా ఆలోచించి నన్ను సుమన్ని మీరు పేరుగా చేసుకున్నారు, ఎందుకంటే ఇలాగా మీకు సేవ్ అన్సేవ్ ఆప్షన్ వస్తే మమ్మల్ని నామినేషన్స్ లో పడేసి మీరు సేవ్ అవ్వాలి, ఈ రకంగా మీరు మమ్మల్ని ఇద్దరిని బలిపశువులు చేశారు, మమ్మల్ని బలి చేశారు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి మొత్తం చెప్పింది అమ్మాయి. ఇక్కడ ఇప్పుడు వీకెండ్ ఆ వీడియో వేసిన యూజ్ ఏముంది, ఈ అమ్మాయే కళ్యాణ్ని బ్యాక్ చేసుకుంటూ వచ్చింది. అప్పుడు కళ్యాణ్తో అంటది అనమాట, ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏమనుకుంటున్నావురా, నువ్వు ఇలా బెడ్ టాస్క్ లో శ్రీజాని సపోర్ట్ చేసుకుంటూ దివ్యాని డెమోన్ని రీతుని వీళ్ళందరినీ లాగేసావంటరా, సో అది రా వాళ్ళకి ఉంది. కానీ వాళ్ళు కూడా నిన్ను ఇలా కెప్టెన్సీ టాస్క్ లో తీసేశారు కదరా, అది కూడా వాళ్ళు ఆలోచించాలి కదరా అని చెప్పి కళ్యాణ్తో ఏమంటదంటే నీ గురించి నువ్వు ఒక సెల్ఫిష్ గా ఉన్నావు అని అనుకుంటున్నారు, నువ్వు ఇలాగా సోలోగా ఆడుకో, నీ గేమ్ నువ్వు ఆడుకో, ఇక్కడ ఎవరు మనోళ్ళు కాదు అని ఎందుకు చెప్తుందంటే నువ్వు కనీసం శ్రీజతో కూడా ఏమీ ఫ్రెండ్షిప్ చేసి ఇలాగా కలిసి ఒక స్ట్రాటజీస్ వేసుకోకండి, ఇలా చేసుకోవడం వల్ల నువ్వు కూడా నెగిటివ్ అవుతున్నావు, కాబట్టి ఇక్కడ నుంచి సోలోగా ఆడడానికి ట్రై చెయ్యి, ఇలాంటి పనులు చేసుకోకు అంటే నేనంటే నిన్ను అర్థం చేసుకున్నాను, ఇలా అందరూ అర్థం చేసుకోరు కదా. ఆ రకంగా చెప్తుంటే మన కళ్యాణ్ బాబు ఏడు చేసాడు. అంత బాగా ఉంది తనూజ, నిజంగా ఎంత నచ్చిందంటే ఆ అమ్మాయి చాలా నచ్చింది నిజంగా. బయట వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చాలా చాలా రూమర్స్ చాలా వస్తున్నాయి, బట్ నాకు ఏమనిపించిందంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా నేను ముందు నుంచే చెప్తున్నా, నేను ఈ మధ్య నేను ఒక పోస్ట్ పెట్టాను, రియల్ బాండ్ ఎవరితో అంటే మనం ఒక రివ్యూలో కూడా చెప్పాను, రియల్ బాండ్స్ ఎవరెవరి అన్న దాంట్లో కళ్యాణ్ అంటే మన తనూజ అది ఇద్దరిది కూడా రియల్ బాండే, బట్ శ్రీస్తే క్యా నామ్దూన్ టైపు వీళ్ళది అని చెప్పాను. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ ఈ పులిహోర ప్రోగ్రామ్ కళ్యాణ్ ఈ పులిహోర ప్రోగ్రామ్ ని పక్కన పెట్టి తనుజతో ఓన్లీ ఫ్రెండ్షిప్ చేశాడు అనుకో, మనకి బీబీ నాన్ స్టాప్ లో యాంకర్ శివ అండ్ బిందు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మనకి భలే నచ్చింది కదా.
సో వీళ్ళ ఫ్రెండ్షిప్ కూడా మనకు అలా నచ్చుతుంది, తనూజ అండ్ కళ్యాణ్ది. సో ఒకళ్ళని ఒకళ్ళు అంత బాగా అర్థం చేసుకున్నారు. బట్ మన కళ్యాణ్ బాబు అప్పుడప్పుడు ఈ పులిహోర కలిపే ప్రోగ్రామ్ ఉంది కదా, అందులో నుంచి బయటికి రావాలి. వస్తే మాత్రం వీళ్ళది మంచి పాజిటివ్ ఫ్రెండ్షిప్ అవుతుంది. ఈ రోజు తనుజని చూస్తే అని అనిపించింది అనమాట. తనుజ అంత అర్థం చేసుకున్నదని ఆ బాధలో మన కళ్యాణ్ బాబు ఏడ్చాడు. భలే నచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను. అంతకు ముందు అందులోకి వెళ్లే ముందు నేను వరుసగా కొన్ని రాసుకున్నా. అంటే మనకి ఎపిసోడ్ అండ్ వీడియోకి ఇంతవరకు చూసుకుంటూ వచ్చారంటే పాస్ పెట్టి ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నెక్స్ట్ కి వెళ్లే ముందు వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. మనం రివ్యూ నేను కొంచెం లేట్ గా చేశా కదా, ఈ లేట్ గా చేసేలోపు అన్సీన్ వచ్చింది టీవీలో. నేను అన్సీన్ కూడా చూసాను అనమాట. ఆ అన్సీన్ లో ఏమవుతుందంటే శ్రీజ వర్సెస్ భరణి అవుతుంది అనమాట. ఏంటంటే శ్రీజ అంటది, అన్న మీరు నన్ను ఓవర్ లుక్ చేస్తున్నారు, ఒక్కసారి చేస్తే అర్థం ఉంది, చాలా సార్లు ఓవర్ లుక్ చేస్తున్నారు. అక్కడ అందరినీ పిలిచి ఏదో మాట్లాడారు, అప్పుడు కూడా మీకు అందరూ కనపడ్డారు కానీ నేను కనపడలేదా? మీరు కావాలని చేస్తున్నారు, కనపడకపోవడం కాదు. అండ్ ఏదో ఫుడ్ అందరికి ఇచ్చాడంట, తనకి ఇవ్వలేదంట. ఇది మీరు కావాలనే చేశారన్నా, ఇది కావాలని చేశారన్నా, అందరూ కనపడినప్పుడు నేను ఎందుకు కనపడినన్నా అని చెప్పి శ్రీజ అడిగితే, లేదు నేను ఫుడ్ విషయంలో అలా చెయ్యను, సారీ అమ్మ అని చెప్పేసి భరణి గారు అన్నారు. బట్ నిన్న భరణి గారు బిహేవియర్ శ్రీజతో చూసిన తర్వాత ఈయన కావాలనే చేశాడేమో అని నాకు అనిపించింది అనమాట. నిన్న ఆయన శ్రీజతో బిహేవ్ చేసిన బిహేవియర్ నాకు నచ్చలేదు. సో ఇక్కడ శ్రీజ అడుగుతుంటే నేను దీనికి దానికి కనెక్ట్ చేసుకున్నా. అయితే ఈయన కావాలనే చేసి ఉంటాడు, ఓవర్ లుక్ లేదు, గుడ్డు లేదు, కావాలని చూసి చూడలేనట్టు ఏమన్నా యాక్ట్ చేసి ఉంటాడు అని నాకు అనిపించింది అనమాట. సో శ్రీజ అడుగుతుంది అనమాట. అడిగితే సారీ అమ్మ నేనైతే అలా చేయను అన్నాడు. బట్ నాకు ఎందుకో భరణి గారు కావాలని చేశాడని అనిపించింది. అంటే నేను దీన్ని దాన్ని కనెక్ట్ చేసుకుంటే అలా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి తనూజ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారు కదా, మనకు ప్రోమోలో వేశారు ఇలా నా కాల్ ఎందుకు తగిలింది ఆ డిస్కషన్ ఒకటి ప్రోమోలో అయింది కదా, ఆ డిస్కషన్. అక్కడ తనూజ కళ్యాణ్ ఒక మాట అడుగుతుంది, ఎరా నీకు అమ్మ నాన్న గుర్తురారా అంటే, లేదు నాకు అలవాటు, అంటే నువ్వు దూరంగా ఉంటావు కదా వాళ్ళకి అందుకు అలవాట అని చెప్పేసి అంటది అనమాట. సో ఈ డిస్కషన్ జరుగుతుంది. ఎవరో మీ కజిన్ ఒకతే గుర్తొస్తుందా? సో అలా ఒక డిస్కషన్ జరుగుతుంది వీళ్ళ మధ్య. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఏం చెప్తుందంటే కళ్యాణ్ వాళ్ళతో బయట డిస్కషన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తుందంటే, ఇలాగా నన్ను వీళ్ళందరూ మీరు నన్ను బలి చేస్తారు అన్నట్టు చెప్తున్నారు. బట్ నేనేం చెప్పానంటే, వాళ్ళు కాదు నాకు కూడా వాళ్ళ అవసరం ఉంది కదా, అందుకు నేను వెళ్ళాను కళ్యాణ్తో. నాకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలి, నాకు ఎవరు లేరు, సుమనన్న తప్ప ఇంకెవరు లేరు. సో ఆ టైంలో నాకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలనుకున్నా. నేను సుమనన్న కాకుండా కళ్యాణ్ బెటర్ అని ఫీల్ అయ్యాను. సో నేను అందుకు కళ్యాణ్తో ఆడాను, ఇలా చెప్పాను అని చెప్పేసి లోపల చెప్తుంది అనమాట. రియల్ గా ఉందబ్బా, ఎంత రియల్ గా ఉందంటే వీటిని చాడీలు కూడా అనలేము. ఎందుకంటే ఇవి చాడీలు ఎప్పుడవుతాయంటే నువ్వు అక్కడిది దొంగతనంగా పట్టుకొచ్చి చెప్పడం, ఇలాంటివి చాడీలు అవుతాయి. ఇది చాడీ కాదు, స్టాండ్ తీసుకుని బాబు చిట్టి ఇలాగా ఒక నెగిటివ్ గా అనుకుంటున్నారు నీ కోసం, కొంచెం అందులోంచి బయటికి రా అన్నట్టు చెప్పడానికి ట్రై చేసింది అనమాట. ఆ స్టాండ్ తీసుకునే విధానం మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా బయట కూర్చొని ఏమో శ్రీజ, రీతు అండ్ కళ్యాణ్ వీళ్ళు కూర్చున్నప్పుడు ఈ డిస్కషన్ నడుస్తుంది. ఏమంటే ఇలాగా నువ్వు డెమాన్తో వీళ్ళు కళ్యాణ్ సరిగ్గా ఉండట్లేదు అన్నది ఉంది కదా. సో కళ్యాణ్ నువ్వు డెమాన్తో కూడా ఉండు అంటే, ఆ బెడ్ టాస్క్ లో డెమాన్ని తోస్తారు కదా బయటికి. సో ఇక్కడ పవన్ ఏమంటాడంటే, మన కళ్యాణ్ ఏమంటాడంటే, లేదు నేను అప్పుడు రీతుతో కూడా మాట్లాడను, బట్ రీతు విషయంలో నాకు పాపం అనిపించి మాట్లాడాను. అండ్ నేను పవన్తో ఎందుకు మాట్లాడలేదంటే, శ్రీజ అండ్ పవన్ ఇద్దరు ఉన్నప్పుడు మీరిద్దరు చూసుకుంటారు కదరా అని అడిగాను నేను. అప్పుడు తను మాట్లాడలేదు, అప్పుడు లేదురా నేను చూసుకోను అని పవన్ చెప్పు ఉండుంటే నాకు అంత కోపం వచ్చి ఉండదు అని అంటున్నాడు. సో అది ఇలా జరిగింది. అప్పుడు కనుక పవన్ నువ్వు లేదురా నేను రీతుకే సపోర్ట్ చేస్తాను, నీకు సపోర్ట్ చెయ్యను అని చెప్పుంటుంటే బాగుండేది. అలా చెప్పడం వల్లే కదా నేను నమ్మాను. అండ్ నేను అదే మనసులో పెట్టుకోలేదు. మామూలుగా బయట ఉంటే మాత్రం ఇలా చేస్తే నేను మనసులో పెట్టుకుంటా, వాళ్ళతో నేను మాట్లాడను, నా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇలా చేస్తే నేను మాట్లాడను. బట్ ఇక్కడ హౌస్ లో ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి కాబట్టి నేను డెమాన్కి ఏమంత దూరంగా ఉండాలని అనుకోవట్లేదు. అండ్ నేనేమి ఆ బెడ్ టాస్క్ లో డెమాన్ని నేను టార్గెట్ చేయలేదు. ఆల్రెడీ మీకు తెలుసో లేదో నాకు తెలుసు, డెమాన్ని బయటకు తోసేయాలని చాలా మంది అన్నారు. అంటే భరణి గారు అని ఉంటారు. సో డెమాన్ని ఆల్రెడీ తోసేయాలని అక్కడ చాలా మంది అన్నారు, కానీ ఫస్ట్ రౌండ్ లో ఏమీ తోసేయలేదు కదా. సో ఈ డిస్కషన్ వీళ్ళ మధ్య జరుగుతుంది అనమాట. సో అంటారు ఇలా, ఇమ్ము ఇక్కడ సజెషన్ ఇస్తాడు ఏమనంటే, ఇప్పుడు సపోజ్ మనీషు నేను ఉన్నాము, మేము పెయింట్ టాస్క్ లో ఒకరినొకరు కొట్టుకున్నాము, అండ్ విత్ ఇన్ సెకండ్స్ బయటకు వచ్చి అక్కడే వదిలేసి మామూలుగా ఉన్నాం మేము, నువ్వు కూడా అలా ట్రై చెయ్యి డెమాన్తో
అని చెప్పేసి సలహా ఇస్తాడు. నాకేమనిపిస్తుంది అంటే నిజంగానే కళ్యాణ్ డెమాన్తో మాట్లాడాలి, వీళ్ళలో కలుపుకోవాలి. అలా కలుపుకోకపోవడం వల్ల ఏమవుతుంది చెప్పనా, వీళ్ళిద్దరూ సెపరేట్ గా ఉంటున్నారు, కళ్యాణ్ శ్రీజ అన్నట్టు ఒకటి వచ్చేసింది హౌస్ మేట్స్ లో. వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరూ ప్లాన్లు వేసుకుని ఇలా ఉంటున్నారని. బట్ వీళ్ళు కళ్యాణ్ కూడా కామనర్ గానే కదా హౌస్ లోకి వెళ్ళాడు. సో కళ్యాణ్ కూడా వీళ్ళలో కలుపుకుంటే హౌస్ మేట్స్ లో ఆ థింకింగ్ రాదు. సో ఇప్పుడు మొత్తం హౌస్ మేట్స్ అంతా మాత్రం నామినేషన్స్, ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ అయితే కళ్యాణ్ అండ్ శ్రీజ మీద గుద్దుతారు. అండ్ కళ్యాణ్ అండ్ శ్రీజకి ఆ హౌస్ లో ఏమో నెగిటివిటీ, బయట ఏమో ఫుల్ పాజిటివిటీ, ఫుల్ సింపతి వస్తుంది ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ పెడితే మాత్రం. సో హౌస్ లో అలా ఉన్నారు మొత్తం అందరూ. ఏ మూల కూర్చున్నా, లైవ్ అయిందా, మన ఎపిసోడ్ అయిందా, ఎపిసోడ్ అయిన తర్వాత ఏ మూల కూర్చున్నా ఈ డిస్కషన్స్, ఇవే డిస్కషన్స్. తనుజాని మోసం చేసి కళ్యాణ్ సేవ్ అయిపోయాడు, తనుజాని మోసం చేసి కళ్యాణ్ సేవ్ అయిపోయాడు. ఏం లేదు, ఏ రకంగా చూసుకున్నా కళ్యాణ్ సేవ్ అవడం అన్ని రకాలుగా కరెక్ట్ అండ్ తనుజాకి మాత్రం తెలుసు. అంత ఈజీగా ఎందుకు ఒప్పేసుకుంటది కళ్యాణ్కి? తనేమనుకుంటుంది అంటే కళ్యాణ్కి ఆల్రెడీ బయట ఫ్యాన్ బేస్ వచ్చేసింది. బట్ ఆ విషయం తెలియదు కదా హౌస్ లో వాళ్ళకి. తనూజ కంటే ఒక ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం తెలుసు. సో ఇప్పుడు కళ్యాణ్ నామినేషన్ లో వేస్తే అండర్ డేంజర్ జోన్ లోకి వెళ్ళొచ్చాడు, ఎలిమినేషన్ రౌండ్ కి వెళ్ళొచ్చాడు. సో అలాంటి కళ్యాణ్కి ఓట్స్ తక్కువ పడుతున్నాయి అనుకుని తను సేవ్ చేయడమే కరెక్ట్ అని అనుకుంది. సో అది అలా అనుకుంది, వాళ్ళకి తెలియదు బయట కళ్యాణ్కి ఓట్లు బాగానే పడుతున్నాయి, ఇప్పుడు నేను తను సేవ్ చేయకపోయినా ఈజీగా సేవ్ అయిపోతాడని. అండ్ ఇంకోటి, ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ మీ ఓటు ఎవరికి వేస్తున్నారో ఖచ్చితంగా చెప్పండి. సో కళ్యాణ్ బోల్డ్ ఓట్లు పడ్డాయి, తను సేవ్ అవ్వకపోయినా ఈజీగా సేవ్ అయిపోయాడు. అది తెలియక హౌస్ మేట్స్ అందరూ కొట్టుకుంటున్నారు, నువ్వు ఎందుకు సేవ్ చేస్తావు, నువ్వు ఎందుకు సేవ్ చేస్తావు, సేవ్ చేయకపోయినా సేవ్ అయిపోతాడు. అందరికంటే ఎక్కువ మన దివ్య పాప అస్సలు తట్టుకోలేకపోతుంది. కళ్యాణ్కి శ్రీజకి ఏదైనా మంచి జరిగితే ఈ అమ్మాయి తట్టుకోలేకపోతుంది. ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే బయట శ్రీజకి ఏ నెగిటివిటీ ఉందో ఇప్పుడు కూడా సేమ్ నెగిటివిటీ కంటిన్యూ అవుతుంది అనుకుంటుంది. అంత లేదు, ఆ పిల్ల ఏకంగా టాప్ 4 లోకి వచ్చేసింది ఓటింగ్ లో శ్రీజ. అండ్ కళ్యాణ ఏకంగా తనుజ కళ్యాణ ఇద్దరు ఈక్వల్ ఓటింగ్ పడుతుంది. సో ఆ విషయం తెలియక వీళ్ళ మీద రివర్స్ లో ఆడుకుందాం అని అనుకుంటుంది. లేదు, వాళ్ళ జోలికి వెళ్తే జనాలు దివ్య జోలికి వెళ్తారు. అది పాపం దివ్యకు తెలియట్లేదు. సో ఇంకా నెక్స్ట్ లోపల వాళ్ళకి ఏం చెప్తుందంటే, నిన్నేదో కళ్యాణ్ పేరప్ చేసుకున్నాడంటే నువ్వేమన్నా తన ప్రియారిటీ అనుకుంటున్నావా? కాదు, శ్రీజానే కళ్యాణ్ ఫస్ట్ ప్రియారిటీ, నిన్ను జస్ట్ బకరా చేయడానికి బలి చేయడానికి మాత్రమే నీతో పేరప్ అయ్యాడని చెప్పి వాళ్ళు అన్నారా అని ఇక్కడ చెప్పింది అనమాట. చెప్తే శ్రీజ అంటది, అక్క నువ్వు కూడా మా దగ్గరకు వచ్చావంటే నువ్వు కూడా సెల్ఫిష్ గానే ఆడినట్టు కదా అక్క అంటది. నిజంగానే తనుజ అంత సెల్ఫిష్ అయితే ఇప్పుడు వచ్చి వీళ్ళకి అక్కడ బయట జరిగింది అన్ని చెప్పదు. నిజంగా తనుజ అంత సెల్ఫిష్ అయితే బయట ఏవైతే వీళ్ళ గురించి అనుకుంటున్నారో అవన్నీ వచ్చి చెప్పదు. సో ఎప్పుడైనా మీ వైపు తప్పున్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి. శ్రీజలో ఇది లేదు, తన వైపు తప్పున్నా కూడా అవతలోళ్ళు కూడా తప్పన్నట్టు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ తన తప్పును తను ఒప్పుకోదు. ఇక్కడ క్లియర్ గా శ్రీజాదే తప్పు, ఇంకా కళ్యాణ్ కూడా తప్పు కాదు. కళ్యాణ్కి అంత బుర్ర లేదబ్బా, మన ఇద్దరం పేరుంటే ఆ పేర్లో ఒకళ్ళు సేఫ్ ఒకళ్ళు అన్సేఫ్, ఇంత బుర్ర లేదు. ఈ బుర్ర అంతా మన శ్రీజాది. ఈ అతి తెలివితేటలు, ఈ అతి బుర్ర ఉపయోగించి ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఆ వర్కౌట్ అవడం వల్లే లాస్ట్ రౌండ్ గ్లాసెస్ టాస్క్ వాళ్ళు ఆడగలిగారు. సంజన వాళ్ళని బయటకు తోసేయడానికి రీజన్ ఏంటి? సుమన్ని సేవ్ చేయడం కదా. సుమన్ని సేవ్ చేసినప్పుడు సుమన్తో పాటు శ్రీజ సేవ్ అయింది కదా. వీళ్ళ ప్లాన్ అక్కడ వర్కౌట్ అయింది. రెండు సేఫ్ అన్సేఫ్ లో కళ్యాణ్ సేఫ్ అయ్యి ఇటు వచ్చాడు. సో అన్ని రకాలుగా శ్రీజ ప్లాన్ వర్కౌట్ అయింది. ఈ ప్లాన్ వేసింది మన కళ్యాణ్ బాబు కాదు, ఆ కళ్యాణ్ బాబుకి అంత బుర్రలేదు. ఈ ప్లాన్ వేసింది శ్రీజ. సో సెకండ్ ప్లేస్ సేవ్ అన్ సేఫ్ అన్న ఏదైతే ఆ స్ట్రాటజీ ఉన్నదో ఆ ప్లాన్ ఖచ్చితంగా కన్నింగ్ ప్లాన్, అది చేసింది శ్రీజ. సారీ అక్క అని అంటే అయిపోద్ది, కానీ నువ్వు కూడా సెల్ఫిష్ గానే ఆడేవంటే ఎందుకు అలా అనకుండా సింపుల్ గా శ్రీజ అక్క సారీ అక్క ఆ టైంలో అలా స్ట్రాటజీ వేసి ఉండాల్సింది కాదు అని ఉంటే బాగుండేది శ్రీజ అని అనిపించింది. నువ్వు కూడా సెల్ఫిష్ అంటే ఏం తనుజ ఏం సెల్ఫిష్ చేసింది? తనకు అక్కడ ఎవరు పేరు లేనప్పుడు కళ్యాణ్ కూడా తనతో బాగా ఉంటాడు కాబట్టి కళ్యాణ్ నువ్వు నాతో పేరుంటావా అని అడిగింది. అందులో ఏం సెల్ఫిష్ వచ్చి దూరిపోయింది? అందులోంచి ఏం లేదు కదా. మీరు వేసుకున్నారు సెల్ఫిష్ ప్లాన్లు, ఆ అమ్మాయిని అనడం ఎందుకు? ఇదే వచ్చింది శ్రీజతో. చాలా విషయాల్లో బాగానే ఉంటది, కానీ అంటే ఆ గేమ్ బాగానే ఆడుతుంది, కానీ ఇలా కొన్ని విషయాల్లో ఒప్పుకోదు, ఓవర్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఆ అమ్మాయి మీ మంచి కోరి మీ దగ్గరకు వచ్చి అంత బాగా చెప్తుంటే అక్క నువ్వు కూడా సెల్ఫిషే కదా అక్క అంటారు ఎవరైనా? సారీ అక్క ఆ రోజు అలా ప్లాన్ చేసి ఉండకుండా ఉండాల్సింది మేము అంటే అయిపోయేది కదా. అప్పుడు శ్రీజ కూడా అమ్మాయి మంచి పని చేసింది అని అనిపిస్తుంది అని నాకు అనిపించింది. సో ఇంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏదైతే తనూజ కెప్టెన్ అయ్యింది అని చెప్పేసి రూమర్ వస్తుందని చెప్పే కదా ఇంతకు ముందు రివ్యూ వీడియో. యాక్చువల్ గా తనూజ కెప్టెన్ కాదు, కెప్టెన్సీ కంటెండర్స్. తను విన్ అయింది కదా, విన్ అయింది కెప్టెన్ అనుకుని రూమర్ వచ్చింది అనమాట. సో ఈ టాస్క్ తనూజ విన్ అయిన తర్వాత కెప్టెన్సీ కంటెండర్ కూడా అయింది అనమాట. నాట్ ఓన్లీ తనూజ, ఎవరైతే సేఫ్ జోన్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కెప్టెన్సీ కంటెండర్స్. వీళ్ళు దివ్య, భరణి గారు అండ్ కళ్యాణ్,
తనూజ వీళ్ళేమో ఈ టాస్క్లు ఆడుకుని ఇమ్యూనిటీ గెలుచుకుని వెళ్ళారు కదా. అండ్ అంతకు ముందే ఇమ్ము అండ్ రాము వాళ్ళిద్దరు కూడా అక్కడ ఉన్నారు కదా. ఈ 6 కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారనమాట. కెప్టెన్ ఎవరు అయ్యారన్నది నా నెక్స్ట్ వీడియోలో పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకవేళ నాకు మరీ లేట్ అయిపోతే కమ్యూనిటీ ట్యాబ్ లో పెడతా. అందుకే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై బై. అండ్ ఈ 6లో ఈ వారం కెప్టెన్ ఎవరు అవ్వాలని మీరు అనుకుంటున్నారు అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ తనూజ టాస్క్ విన్ అవడం పైన మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా కామెంట్ చేయండి. టాటా బై.